పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరనమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:31. తిథి అష్టమి ఉదయం 6:20 వరకు. తరువాత నవమి తెల్లవారుజామున 4:17 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 10:31 వరకు. వర్జం మధ్యాహ్నం 3:50 నుంచి 5:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 12:55 నుంచి 2:26 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం శనివారం. శివునకు నల్ల నువ్వులతో పూజ చేసి, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి, 1/2 కేజీ బెల్లం నివేదన చేసి, ఈ రెండింటినీ కలిపి ఆవులకు పెడితే చక్కగా శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. శివునికి 1/2 కేజీ నల్ల నువ్వులతో కనుక మనం పూజ చేసినట్లయితే ఆ నామాలను ఉచ్చరిస్తూ మృత్యుంజయాయ నమః, రుద్రాయ నమః అలాగనమాట. దానివలన మనకు ఉండేటువంటి ఆపదలు తొలగిపోతాయి, అపమృత్యు భయాలు తొలగిపోతాయి, సకల పాపాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా నువ్వులు పూజ చేయడానికి చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడానికి దీన్ని వినియోగించుకుంటూ ఉంటారు. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరము అనే భావనతో దాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి సంకటహరణ, వెంకటరమణ సకల కష్టాలు తొలగించుకోవడానికి మార్గం ఏర్పడుతుంటుందన్నమాట. అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేస్తుంటారు, శనిదోష పరిహారానికి చేస్తుంటారు. అలాగే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కోసము, కార్యసిద్ధి కోసం కూడా చేస్తుంటారు. సకల కార్యసిద్ధికి ఈ హనుమంతుడిని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది. హనుమంతుడు అంటాడట, మీకు ఏ పనున్నా అస్తమానం రాముడిని విసిగించకండి అయ్యా, నా దగ్గరికి రండి, నేను పూర్తి చేసేస్తాను అంటాడట. కాబట్టి మనం ఆ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా సకల కార్య విజయం అని మనం భావన చేయవచ్చు. నేటి ఆణిముత్యాలు. కష్టకాలంలో మనిషికి గత అనుభవమే మేలు చేస్తుంది. అన్నీ నాకే తెలుసుననుకునేవారు ఏదీ సాధించలేరు. నేర్చుకోవాలనే తపన మనిషిని తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు నడిపిస్తుంది.